హ్యాండ్లింగ్ ఆఫ్ రెడీ టు యూజ్ కల్చర్ ఇన్ ద ల్యాబ్. రెడీ టు యూజ్ కల్చర్ ఎప్పుడు కూడా బయోసేఫ్టీ క్యాబినెట్లోనే హ్యాండిల్ చేయాలి. కల్చర్ హ్యాండిల్ చేసే ముందు హ్యాండ్ గ్లౌస్, సేఫ్టీ గాగుల్స్, నోస్ మాస్క్ని ధరించాలి. దీనితో పాటు ఐపీఏ కూడా ఉండాలి. ఐపీఏ ఎందుకంటే స్పిల్లేజ్ అయినప్పుడు మనం ఐపీఏతో క్లీన్ చేసుకోవచ్చు. మనం రెడీ టు యూజ్ కల్చర్ తీసుకున్నప్పుడు దానిని 1.1 ml ఆఫ్ రీహైడ్రేట్ ఫ్లూయిడ్ అయిన BSCP 10% ఆఫ్ గ్లిజరాల్ సొల్యూషన్లో మిక్స్ చేయాలి. దీనిని మనం ఒర్టెక్స్ చేస్తాం. ఆ కల్చర్ అందులో బాగా మిక్స్ అయ్యేంత వరకు ఒర్టెక్స్ చేస్తాం. ఆ తర్వాత ఆ కల్చర్కి సూటబుల్ అయిన అగర్ మీడియాని సెలెక్ట్ చేస్తాం. బ్యాక్టీరియా కల్చర్ అయితే SCDAని, ఫంగల్ కల్చర్ అయితే SDA మీడియాని తీసుకొని దానిని మనం యూజ్ చేస్తాం. ఉదాహరణకి యాస్పెరిజిల్లస్ నైగర్ అయితే SDAని, బ్యాసిల్లస్ సబ్స్టిల్లస్ అయితే SCDAని, క్యాండిడా ఆల్బికానస్ అయితే SDAని, ఈకోలై అయితే SCDAని, సూడోమోనాస్ అయితే SCDAని, స్టాఫ్ ఆరియస్ అయితే SCDAని, సాల్మనెల్లా అయితే SCDAని మనం యూజ్ చేస్తాం. ముందుగా మనం 1.1 ml కల్చర్ని ప్రిపేర్ చేసాం కదా, దానిలో నుండి 0.1 ml చొప్పున 10 వైల్స్లో షేర్ చేయాలి. ఇంకో 0.1 mlని డిస్కార్డ్ చేసేద్దాం. 10 వైల్స్ని తీసుకొని అందులో నుండి 5 ప్లేట్స్ మీదకి 0.1 ml చొప్పున యాడ్ చేసి స్ప్రెడర్ని యూజ్ చేసి స్ప్రెడ్ చేస్తాం. మిగతా 5 వైల్స్ని మనం -20 టెంపరేచర్ వద్ద స్టోర్ చేసుకోవచ్చు. దీనిని మనం ఎప్పుడైనా అంటే 14 డేస్లో ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మనం స్ప్రెడ్ చేసాం కదా, ఆ స్ప్రెడ్ ప్లేట్ని తీసుకొని ఇంక్యుబేషన్ చేయాలి. ఇంక్యుబేషన్ చేసే ముందు 5 సెకండ్స్ దాన్ని ఓపెన్ చేసుకొని ఉంచుకొని ఆ తర్వాత మనం ఇంక్యుబేషన్ ఇచ్చుకోవచ్చు. బ్యాక్టీరియల్ కల్చర్ అయితే 30 to 35 టెంపరేచర్ వద్ద ఇంక్యుబేషన్ చేస్తాం. ఫంగల్ అయితే 20 to 25 టెంపరేచర్ వద్ద ఇంక్యుబేట్ చేస్తాం. ఇంక్యుబేషన్ పీరియడ్ డిపెండింగ్ ఆన్ కల్చర్ ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంక్యుబేషన్ పీరియడ్ పూర్తయ్యాక ఆ కల్చర్ని ఫర్దర్ టెస్ట్లకి వెళ్తాం. ఈకోలై అయితే MCA ప్లేట్ యూజ్ చేస్తాం, సూడోమోనాస్ అయితే CA ప్లేట్ యూజ్ చేస్తాం, సాల్మనెల్లా అయితే XLD యూజ్ చేస్తాం, స్టాఫ్ ఆరియస్ అయితే MSFI ఆ కాలనీని తీసుకొని స్ట్రీక్ చేస్తాం. స్ట్రీక్ చేసిన ప్లేట్లని మనం ఇంక్యుబేషన్ చేస్తాం. ఇంక్యుబేషన్ అనేది 30 to 35 టెంపరేచర్ వద్ద 18 to 72 అవర్స్ మనం ఇంక్యుబేషన్ చేస్తాం. ఇంక్యుబేషన్ పీరియడ్ కంప్లీట్ అయ్యాక మనం గ్రామ్ స్టెయినింగ్ టెస్ట్ని చేస్తాం. ఆ తర్వాత మనం రిజల్ట్ని గమనించవచ్చు.